సో ఇది ఇదంతా ఇది యాంగిల్ 110. ఇది 110కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత 70. బోత్ యాడ్ చేయండి, బోత్ యాంగిల్స్ ని. 180 వచ్చింది కాబట్టి 110 యొక్క సప్లిమెంటరీ యాంగిల్ 70 యొక్క సప్లిమెంటరీ యాంగిల్ 110. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, ఇదంతా 20, ఇది 70. 20 ప్లస్ 70 90. సో 20 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 70 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 20. 70 మనం ఏమంటాము, 20 అండ్ 70 ఏమంటాము, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ 110 70 దీన్ని ఏమంటాము, సప్లిమెంటరీ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 వస్తే సప్లిమెంటరీ, 90 వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో దేర్ ఇస్ ఎ లైన్ L. L is a line, and there is a line, another line. That is L. L is parallel to M. So L and M are parallel lines. Those are not intersecting lines. Avi intersect above. So ikkada there is another line M which intersect the line L and M at different points. This is N is a line which meets the line L at A, line M at B. Here formed 4 angles, isn't it? 4 angles form होते. So angles को का पेयर बैठूँगा. Angle 1, angle 2, angle 3, angle 4. Here also M is parallel to L. So here also there are 4 angles, 5, 6, 7, 8. So in these 8 angles, some type of angles are there. So we are discussing about what are the types of angles here, what are the names of angles here. So ఇక్కడ ఫస్ట్ మనము ఈ అమ్ని ఇలా మూవ్ చేస్తూ అలవైపు తీసుకెళ్ళాం అనుకోండి. ఏ యాంగిల్స్ మనకి కోయిన్సైడ్ అవుతాయి చెప్పండి. యాంగిల్ 1, యాంగిల్ 5. సో అమ్ని దీని మీద దాన్ని ఇమాజిన్ చేసుకుందాం. సో యాంగిల్ 1, యాంగిల్ 1, యాంగిల్ 5. ఇంకా యాంగిల్ 4, వెరీ గుడ్. యాంగిల్ 2, యాంగిల్ 6, యాంగిల్ 4, చూద్దాం. ఇలా దీన్ని ఇలా మూవ్ చేసుకున్నాం అనుకోండి. సో 1 దగ్గరికి 5 వస్తుంది, 2 దగ్గరికి 6 వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 4 దగ్గరికి ఏమొస్తుంది, 4 పాయింట్స్ విత్ యాంగిల్ 8. Angle 4, angle 8. Next angle 3, angle 7. So ఈ coincide అవుతున్న యాంగిల్స్ ఒక పేరు ఉంది. That is called ఎలా చెప్తారా? Corresponding angles. Corresponding angles. Corresponding angles చూద్దాము. ఇక్కడ చూడండి. యాంగిల్ 1, యాంగిల్ 5, యాంగిల్ 2, యాంగిల్ 6, యాంగిల్ 4, యాంగిల్ 8, యాంగిల్ 3, యాంగిల్ 7. సో దోస్ ఆర్ కాల్డ్ corresponding angles. Corresponding angles types ఓన్లీ నేను టైప్స్ చెప్తున్నా, వాటి పేర్లు చెప్తున్నా. అవి ఈక్వల్ అవుతాయా, ఈక్వల్ కావాలని తర్వాత చూద్దాం. ఓన్లీ టైప్స్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయనుకోండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ here 4 angles are there. Angle 1, angle 2, angle 3, angle 4. So 1, 3 ఏమంటారు? Vertically opposite angles. అలాంటి ఇంకో పేరు ఉంది అక్కడ. Angle 1, angle 3, angle 2, angle 2, angle 4. సో ఇవి కూడా vertically opposite angles అని అంటాం. Angle 2, angle 6. Corresponding angles అనుకున్నాం. ఇప్పుడు angle 3, angle 6 ఎలా ఉన్నాయి చూడండి. వెరీ గుడ్. సో ఇంటీరియర్ సైడ్ ఉన్నాయి అండ్ ట్రాన్స్వర్స్ కి సేమ్ సైడ్ ఉన్నాయి.
ఒకే వైపున ఉన్నాయి. సో 3,6 ఏమంటామంటే కోఇంటీరియర్ యాంగిల్స్. అది ఈక్వల్ కాదు తర్వాత చూద్దాం. సో 3,6 ఇంటీరియర్ సైడ్ ఉన్నాయి, ఒకే వైపు ఉన్నాయి కాబట్టి 3,6 ఏమంటాము సేమ్ అలాంటి పేరు ఉంది ఇక్కడ పెట్టిన 4,5 యాంగిల్ 4,5 ఇంకోటి ఏది వచ్చింది యాంగిల్ 3,6 కోఇంటీరియర్ యాంగిల్స్. ఓకే 2,7 చూడండి ఒకే వైపు ఉన్నాయి కానీ ఇంటీరియర్ లో లేవు. సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ రాసుకున్నాము. కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ వాటి పేరు చెప్దామా? కో ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ అంటే బయట వైపు ఉండాలి, ఒకే వైపు ఉండాలి. ఓకే 2,7 యాంగిల్ 2, యాంగిల్ 7 యాంగిల్ 1, యాంగిల్ 8. వెరీ గుడ్. యాంగిల్ 1, యాంగిల్ 8. నెక్స్ట్ యాంగిల్ 1, యాంగిల్ 2 చూడండి. యాంగిల్ 1 ఇక్కడ 1, 2 చూడండి. సో అడ్జసెంట్ ఉన్నాయి అండ్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎందుకని స్ట్రైట్ యాంగిల్. సో స్ట్రైట్ యాంగిల్ కాబట్టి యాంగిల్ 1 యాంగిల్ 2 యాడ్ చేస్తే ఎంత రావాలి? 180. సో యాంగిల్ 1 యాంగిల్ 2 యాడ్ చేస్తే 180 వచ్చింది కాబట్టి దానికి ఒక పేరు ఉంది. వెరీ గుడ్. ఏంటి? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఏంటవి? యాంగిల్ 1 యాంగిల్ 2. ఇంకా ఏమొస్తాయి చెప్పండి? లీనియర్ పెయిర్ యాంగిల్ 3, యాంగిల్ 2 యాంగిల్ 4. యాంగిల్ 3 ఇలా పక్క పక్కన ఒకటే లైన్ మీద ఉంటారు. నెక్స్ట్ యాంగిల్ 3 యాంగిల్ 4. యాంగిల్ 4 యాంగిల్ 1. ఓకే సేమ్ రిపీటెడ్ ఇక్కడ. యాంగిల్ 5 యాంగిల్ 6 యాంగిల్ 6 యాంగిల్ 7 8 5. సో దోస్ ఆర్ లీనియర్ పెయిర్. రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? 180. సమ్ ఆఫ్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ 180. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 and 5. వాట్ డు యు అబ్జర్వ్? 3, 5 ఎట్లా ఉన్నాయి చూడండి. చెరో వైపున ఉన్నాయి, ఇంటీరియర్ లో ఉన్నాయి, ఎక్స్టీరియర్ లో ఉన్నాయా? ఇంటీరియర్ లో ఉన్నాయి. సో చెరో వైపున ఉన్నాయి. ఓకే దీనికి ఒక పేరు ఉంది 3, 5 క్రాస్ ఉంది కదా. సో క్రాస్ గా మనం ఎమ్మెషన్ చేసుకుంటే క్రాస్ గా ఉంది అనమాట. సో 3, 5 దానికి ఒక పేరు ఉంది. ఏంటి అంటే ఇంటీరియర్ లో ఉన్నాయి. సో దాని పేరు ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఫోన్ ఏదైనా వస్తే పడుతుంది చిన్నకి. సో వాటి పేరు చెప్పండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ 3, 5 అలాంటి ఇంకొక పేరు చెప్పండి. అక్కడే ఉంది 4, 6. సో ఇంటీరియర్ లోనే ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏం చెప్పండి మళ్ళీ? 3, 5 4, 6. ఆల్టర్నేట్ అంటే క్రాస్ గా చూసుకోవాలి. చెప్పండి. యాంగిల్ 3 యాంగిల్ 5 యాంగిల్ 4 యాంగిల్ 6. సేమ్ ఇలాగే ఆల్టర్నేట్ ఇంటీరియర్ కదా. సో ఇంటీరియర్ కాకుండా ఎక్స్టీరియర్ లో ఉంటే ఏమంటారు? ఆల్టర్నేట్. వెరీ గుడ్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అవి ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో మన ఎక్స్టీరియర్ సైడ్ ఉండాలి, ఇలా క్రాస్ గా ఉండాలి. 2 8 1 7. యాంగిల్ 1 యాంగిల్ 7 యాంగిల్ 2 యాంగిల్ 8. So those are called alternate exterior angles. So these are the main types of angles. So అక్కడ ఉన్న 8 యాంగిల్స్ కి వేట్ తీసుకుంటే ఏ యాంగిల్ టైప్ వస్తుందో మనం చెప్పుకున్నాం. సో ఇవి ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయా లేదంటే సప్లిమెంటరీ అవుతాయా ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేయాలంటే ఒకసారి మనం కొన్ని వర్క్ షీట్స్ చేద్దాము. వర్క్ షీట్స్ చేసి కొన్ని యాక్టివిటీస్ ద్వారా అవి ఈక్వల్ అవుతలేదు మనం టెస్ట్ చేద్దాం. 1, 5 ఏమంటారు? 1, 5. సో ఒకటి వదిలేసి ఒకటి వాళ్ళు చెప్పాలని మీకు అర్థం కావాలంటే 1, 5 ఇటువైనా 2, 6 ఇక్కడ 3, 7 4, 8. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఏం చెప్పాము? ఎం ఇక్కడ ఎల్ మీద కోయిన్సైడ్ చేస్తే ఇక్కడ కోయిన్సైడ్ అవుతున్న యాంగిల్స్ ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ 1, 3 ఏమంటాము? Vertically opposite యాంగిల్స్. 2, 4 vertically opposite angles. 5, 7 vertically opposite angles. 6, 8 vertically
1,4 linear pair, 1,2 linear pair, 2,3 linear pair, సప్లిమెంటరీ. సో దీంట్లో ఉన్న